ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి. దీని ఖర్చు దాదాపు $600 మిలియన్, అంటే దాదాపు 5,000 కోట్లు. ప్రపంచంలో ఎవరూ కూడా ఒక పెళ్లికి ఇంతలా ఖర్చు పెట్టలేదు. అందుకే ఇప్పుడు ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం దీని గురించి మాట్లాడుకుంటుంది. అయితే ముఖేష్ అంబానీకి ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? మనం అనుకునేది ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీ అంబానీ ఫ్యామిలీకి కోట్ల రూపాయలు తెచ్చిపెడుతుంది అని. కానీ ఇది ఎంత పెద్ద ఇండస్ట్రీ! నిజానికి ఇండియాలోనే హైయెస్ట్ రెవెన్యూ, హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్. అలాగే SBI తర్వాత దేశంలోనే సెకండ్ ప్రాఫిటబుల్ కంపెనీ కూడా ఇదే. ఇదే కాకుండా రిలయన్స్ స్మార్ట్ బజార్ తో పాటు జియో నెట్వర్క్స్ ద్వారా మనం ఇప్పటి వరకు రీఛార్జ్ చేసుకున్న డబ్బుతోనే అంబానీ అంతలా సంపాదిస్తున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. అండ్ అదే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. కానీ రిలయన్స్ సర్వీసెస్ నుండి అంబానీకి మనం ఊహించుకున్నంత ప్రాఫిట్ రాదు. 2023లో రిలయన్స్ కి వచ్చిన ప్రాఫిట్ లో ట్యాక్స్ తీసేస్తే 73,000 కోట్లు వచ్చింది. అలాగే జియో సర్వీసెస్ అనేది 2016లో స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ 2 years కి అది ₹1 కూడా సంపాదించి పెట్టలేదు. కానీ దానికి దాదాపు $22 బిలియన్ ఖర్చు పెట్టారు. అంటే 1,50,000 కోట్లు జియో మీద ఇన్వెస్ట్ చేశారు. అదే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు అంటే 2023కి 2,15,992 కోట్ల సంపదగా మారింది. కానీ ఇది కూడా అంబానీకి చాలా చిన్న ఇన్కమ్. కానీ వీటన్నిటిని మించిన క్యాష్ కౌ అంబానీ దగ్గర ఒకటి ఉంది. దాంతో కొన్ని తరాలు కూర్చొని తిన్న తరగని సంపద పుట్టుకొస్తుంది. నిజానికి జియో కానీ రిలయన్స్ కానీ మిగతా కంపెనీలన్నీ ఒకేసారి నష్టాల్లోకి వెళ్ళినా సరే అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా ఉంటాడు. అదే ముఖేష్ అంబానీ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ కొన్ని దశాబ్దాల క్రితం జామ్నగర్ లో స్థాపించిన క్రూడ్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ. ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే భూమి నుండి తీసిన క్రూడ్ ఆయిల్ నుండి పెట్రోల్ ని సపరేట్ చేస్తుంది. అండ్ ఈ జామ్నగర్ రిఫైనరీ కంపెనీ అనేది అందరూ అనుకున్నట్టుగా ఒక మామూలు కంపెనీ కాదు. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ కంపెనీ. నిజానికి ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉండే అరబ్ దేశాల్లో ఇలాంటి కంపెనీ ఉంటుంది అని అనుకుంటాం. కానీ 4th లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ అబుదాబిలో ఉంది. సో అన్నిటికంటే అతిపెద్ద రిఫైనరీ కంపెనీ మన ఇండియాలో గుజరాత్ లో, అది కూడా అంబానీ ఫ్యామిలీ గుప్పిట్లో ఉంది. దాంట్లో ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. అలాంటి టెక్నాలజీ ప్రపంచంలో ఏ దేశం దగ్గర కానీ ఏ కంపెనీ దగ్గర కానీ లేదు. ఈ ఒక్క కంపెనీ అంబానీకి ఒక గంటకు 68 కోట్ల రెవెన్యూని జనరేట్ చేసి పెడుతుంది. అంటే ఒక రోజుకు 1,632 కోట్లు జనరేట్ చేస్తే సంవత్సరానికి 5,95,680 కోట్ల సంపదను సృష్టిస్తుంది. అయితే ఇంత పెద్ద కంపెనీని ధీరుభాయ్ అంబానీ ఎలా స్థాపించగలిగాడు, ఎప్పుడు స్థాపించాడు, అండ్ అంబానీ ఫ్యామిలీ ఈ బిజినెస్ లోకి ఎలా అడుగుపెట్టింది? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా క్రూడ్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం ఉపయోగించే పెట్రోల్, డీజిల్ లాంటివి డైరెక్ట్ గా భూమి నుండి బయటికి తీయలేము. భూమి నుండి క్రూడ్ ఆయిల్ మాత్రమే వస్తుంది. దాన్ని ఇలాంటి రిఫైనరీ ప్రాసెస్ ద్వారా పెట్రోల్ గా, డీజిల్ గా మారుస్తారు. అయితే ఆ కంపెనీలో పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు, వీటితో పాటు కిరోసిన్, LPG, పెట్రోకెమికల్స్, జెట్ ఫ్యూయల్ తో పాటు మనం యూజ్ చేసే పెట్రోలియం జెల్లీస్ కూడా దీని నుండే తయారు చేస్తారు. ఈ జామ్నగర్ రిఫైనరీ కంపెనీ అనేది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రిఫైనరీ కంపెనీగా గత 24 సంవత్సరాలుగా రికార్డులో ఉంది. అండ్ మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీ కూడా ఇదే. అండ్ ఇదే ముఖేష్ అంబానీ తరగని ఆస్తికి మూల కారణం. సో ఇప్పుడు ముఖేష్ అంబానీకి ఉన్న ఆస్తిలో దేని నుండి ఎక్కువ సంపద వస్తుందో చూస్తే 9.1% రెవెన్యూ అనేది ఆయిల్ అండ్ గ్యాస్ నుండి వస్తుంది. అంటే చమురు నిల్వలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి వాటి నుండి ఆయిల్ ని, గ్యాస్ ని బయటికి తీయడం ద్వారా వస్తుంది. అలాగే 12% రెవెన్యూ అనేది రిలయన్స్ రీటైల్ బిజినెస్ నుండి వస్తుంది. అంటే రిలయన్స్ ఫ్రెష్, స్మార్ట్ బజార్, ఎజియో ఇలాంటి వాటి నుండి వస్తుంది. తర్వాత 33.6% రెవెన్యూ అనేది డిజిటల్ సర్వీసెస్ నుండి వస్తుంది. ఎగ్జాంపుల్ కి జియో టెలికాం సర్వీసెస్ కానీ, జియో సినిమా, జియో ఫైబర్ ఇలాంటివి. ఇప్పుడు అసలైన సంపద అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న క్రూడ్ ఆయిల్ రిఫైనరీ నుండి 41.5% ఇన్కమ్ అనేది దీని నుండే వస్తుంది. ఇందులో పెట్రోల్ దగ్గర నుండి కెమికల్స్ వరకు అన్ని ఇందులోకి వస్తాయి. సో రిలయన్స్ సర్వీసెస్ కానీ, జియో సర్వీసెస్ కానీ స్టార్ట్ చేయడానికి ముందే ముఖేష్ అంబానీ దేశంలోనే నెంబర్ 1 కోటీశ్వరుడు. అండ్ జియోని స్టార్ట్ చేయడానికి కావాల్సిన క్యాపిటల్ మనీ ఏదైతే ఉందో అది రిఫైనరీ కంపెనీ నుండి వచ్చిన ప్రాఫిట్ నుండి తీసుకొచ్చిందే. అంటే 2016లో 1,50,000 కోట్లు పెట్టి జియో స్టార్ట్ చేయడానికి కారణం ఈ రిఫైనరీ కంపెనీ అని చెప్పుకోవాలి. ఒకవేళ అది లేకపోతే అంబానీ దగ్గర అంత డబ్బు ఉండేది కాదు. దాంతో జియోని పెట్టేవాడు కాదు. దాంతో పాటు చాలా సెక్టార్స్ లో పెట్టుబడులు కూడా అంబానీకి ఉండేవి కాదు. అలాంటి రిఫైనరీ కంపెనీని ధీరుభాయ్ అంబానీ పెట్టాలి అనుకోవడానికి వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది.
ధీరుభాయ్ అంబానీ 1960s లో ఒక టెక్స్టైల్ బిజినెస్ ని నడిపించేవాడు. 1975లో విమల్ అనే ఒక క్లాతింగ్ బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. కానీ అందులో ధీరుభాయ్ అంబానీకి పెద్దగా ప్రాఫిట్ వచ్చేది కాదు, ఎందుకంటే ఎక్కువ ఖర్చు కాటన్ సప్లైర్స్ కే వెళ్లిపోయేది. సో ఒక కంపెనీ ఎక్కువ ప్రాఫిట్ పొందాలి అంటే ముడి సరుకు కూడా సొంతంగా తయారు చేసుకుంటేనే ప్రాఫిట్ వస్తుంది అని ధీరుభాయ్ అంబానీ తెలుసుకున్నాడు. దాంతో అంబానీ సొంతంగా పాలిస్టర్ క్లాత్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలు పెట్టాలి అనుకున్నాడు. కానీ దానికి పాలిమర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కావాల్సి ఉంటుంది. దానికోసం పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్ ని తయారు చేయడం మొదలు పెట్టారు. కానీ అప్పుడు కూడా అంబానీ సాటిస్ఫై అవ్వలేదు. ఈసారి డైరెక్ట్ గా భూమి నుండి వచ్చే ముడి చమురును రిఫైన్ చేసే బిజినెస్ పెట్టాలి అనుకున్నాడు. సో ఇక్కడే అంబానీ ఫ్యామిలీ దశ తిరిగిపోయింది. గుజరాత్ లోని జామ్నగర్ లో రిఫైనరీ కంపెనీని స్థాపించాడు. దానికన్నా ముందే అంబానీ ఇండియాలోనే నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ గా ఉండేవారు. సో జామ్నగర్ రిఫైనరీ కంపెనీ 1999లో ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో నిర్మించబడింది. అండ్ దాని నిర్మాణం అనేది అనిల్ అంబానీకి కాకుండా ముఖేష్ అంబానీకి మాత్రమే ఇవ్వడానికి కారణం, ముఖేష్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ ని కంప్లీట్ చేశాడు కాబట్టి దాని బాధ్యతలు ముఖేష్ కి వచ్చాయి. అప్పటి నుండి ముఖేష్ అంబానీ రిఫైనరీ బిజినెస్ ని ప్రపంచంలో ఎవరూ టచ్ చేయని స్థాయికి తీసుకెళ్లి పెట్టాడు. కానీ దాన్ని ఎలా సాధించగలిగాడు అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. రిఫైనరీ కంపెనీ ఒక్కటే కాదు, జియోని మొదలుపెట్టి మిగతా కంపెనీలన్నీ కూడా దాని దరిదాపులోకి రాకుండా చేశాడు. అలాగే బిగ్ బజార్ ని కొనుగోలు చేసి ప్రతి చిన్న సిటీలో కూడా రిలయన్స్ ఫ్రెష్ ని స్టార్ట్ చేశాడు. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో జియో సినిమాతో ఐపీఎల్ ని ఫ్రీగా లైవ్ టెలికాస్ట్ చేసి డిస్నీ హాట్స్టార్ కి చుక్కలు చూపించాడు. సో బేసిక్ గా ముఖేష్ అంబానీ చేసేది ఏంటంటే ఒక కంపెనీని ఎంత పెద్దగా ఎస్టాబ్లిష్ చేస్తాడు అంటే దానికి దగ్గరలోకి రావడానికి కూడా ఎవరు ఆలోచించని విధంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. వాటికి సర్వైవ్ అవ్వడానికి కూడా అవకాశం ఉండదు. దాంతో అంబానీ పోటీ లేని మోనోపోలీని సృష్టిస్తాడు. అండ్ సరిగ్గా జామ్నగర్ రిఫైనరీ విషయంలో కూడా అదే చేశాడు. అంటే రిఫైనరీ కంపెనీ ఎంత పెద్దది అంటే ఈ కంపెనీ మొత్తం 7,500 ఎకరాల్లో ఉంటుంది. అక్కడ పనిచేసే 2,500 మంది ఎంప్లాయీస్ ఉండడానికి రెసిడెన్షియల్ హౌసెస్ తో పాటు ఓన్ ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ కాంప్లెక్స్, అలాగే షిప్పింగ్ పోర్ట్ అండ్ సొంత ఎయిర్పోర్ట్ ని కూడా నిర్మించాడు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఇదే కాంప్లెక్స్ లో జరిగింది. అయితే ఈ రిఫైనరీ కంపెనీని నిర్మించడానికి దాదాపు 25,000 కోట్లు ఖర్చు పెట్టారు. అది కూడా కేవలం 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు. అండ్ ఇది ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ రిఫైనరీ కంపెనీ అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇందులో 170 రకాల క్రూడ్ ఆయిల్స్ ని రిఫైన్ చేస్తుంది. అంటే మిగతా కంపెనీలు ఒక లిమిట్ లో ఉండే క్రూడ్ ఆయిల్ ని మాత్రమే పెట్రోల్ గా మారుస్తుంది. కానీ జామ్నగర్ రిఫైనరీ మాత్రం గార్బేజ్ లెవెల్లో ఉండే క్రూడ్ ఆయిల్ ని కూడా ఈజీగా ప్రాసెస్ చేస్తుంది. మిగతా కంపెనీలు 5% వేస్టేజ్ ని రిలీజ్ చేస్తుంటే ఇది మాత్రం 0.2% వేస్టేజ్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే ఇప్పటి వరకు ఇదే నెంబర్ 1 ర్యాంకింగ్ లో కంటిన్యూ అవుతుంది. అండ్ 24 గంటల పాటు తక్కువ మ్యాన్ పవర్ తో ఎక్కువ ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందుకే ఇది అల్టిమేట్ గా ముఖేష్ అంబానీకి ఒక అక్షయ పాత్రలా మారిపోయింది. 2023లో ఈ కంపెనీ 5,95,000 కోట్ల రెవెన్యూని జనరేట్ చేస్తుంది. అయితే ముఖేష్ అంబానీ ఎప్పుడూ కూడా 10 years ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు అని అంటారు. ఎందుకంటే పెట్రోల్ అనేది భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ప్రజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్ అనేది మొదలైంది కాబట్టి రిఫైనరీకి లాభాలు తగ్గిపోవచ్చు అని మనం అనుకుంటాం. కానీ అంబానీ మాత్రం ఇప్పటికే గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశాడు. అండ్ ఫ్యూచర్ లో ఈ కంపెనీ పూర్తిగా కెమికల్స్ తయారు చేసే కంపెనీగా కన్వర్ట్ అవ్వడం ఇప్పటికే స్టార్ట్ చేశారు. దానికోసం 75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలాగే ఇంకొక 75,000 కోట్లతో 4 మెగా ఫ్యాక్టరీస్ ని గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం కేటాయించారు. దీంట్లో సోలార్ ప్యానెల్స్, బ్యాటరీస్, గ్రీన్ హైడ్రోజన్ లాంటివి తయారు చేయబోతున్నారు. అందుకే అంబానీ ఫ్యామిలీ 25 ఏళ్ల క్రితం టాప్ 1 రిచెస్ట్ ఫ్యామిలీగా ఉంది. అండ్ ఇంకో 25 ఏళ్లు కూడా టాప్ లోనే ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ అనే కాన్సెప్టే అంబానీ ఆలోచనలోకి రాదు. ఒక్కసారి అడుగు పెడితే పక్కనున్న కంపెనీలు సర్వైవ్ అవడానికి ఆలోచించేలా చేస్తాడు. అందుకే అంబానీ ఫ్యామిలీకి అంతలా డబ్బు వచ్చి పడుతుంది. దాంతో 5,000 కోట్లు కాకపోతే ఇంకో 5,000 కోట్లతో అనంత్ అంబానీ పెళ్లి చేయొచ్చు. అండ్ ఆ డబ్బంతా వృధాగా ఖర్చు చేస్తున్నారు అని అనుకుంటారు కొంతమంది. కానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ దగ్గర నుండి ఇప్పటి వరకు ఈ పెళ్లి వల్ల 1,00,000కు పైగా జాబ్స్ ప్రొడ్యూస్ అయినట్టుగా తెలుస్తుంది. అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ లో బిగ్గెస్ట్ బిజినెస్ జరిగింది. సో ఈ పెళ్లి ఎక్కడో వేరే దేశంలో కాకుండా మన దేశంలోనే చేయడం వల్ల లోకల్ గా 5,000 కోట్ల బిజినెస్ జరిగింది అని తెలుస్తుంది. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.